హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 12th April 2024 గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం యాజ్ టీజ్గా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. మీలో ఎంతమంది మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, మార్కెట్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వనివ్వండి, ఫస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనం అప్ సైడ్ తీసుకుంటే అప్ సైడ్ టార్గెట్ 49,000 అని చెప్పాను. ఎవరైనా అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ కామెంట్లో చెప్పండి. నిన్న హాలిడే కాబట్టి ముందు రోజు 10th April హై, బ్యాంక్ నిఫ్టీ హై వచ్చేసి 49,020 or 30 మధ్యలో హై చేసింది. సో ఇన్ కేస్ ఎవరైనా అబ్జర్వ్ చేసి దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటే వీ హ్యావ్ బెనిఫిటెడ్ అని కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ డేటా అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు చూసే విధంగా FIDA డేటాని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. FI స్ట్రాంగ్ బులిష్ ఉన్నారు, ప్రో బేరిష్ ఉన్నారు, క్లయింట్స్ కూడా బేరిష్గా ఉన్నారు. బట్ నిన్న మనకు ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత, అంటే వెడ్నెస్డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆ రోజు నైటు మనకు CPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, విచ్ ఈజ్ నెగటివ్. జనరల్గా CPI ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ కన్నా వచ్చిన ఇన్ఫ్లేషన్ వాల్యూ అనేది ఎక్కువగా వచ్చింది. దీన్ని బట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో మన RBI ఎక్కడే మన US ఫెడ్ వాళ్ళు మన ఇంట్రెస్ట్ రేట్లని తగ్గడానికి ఇంట్రెస్ట్ చూపారు. దానివల్ల లాంగర్ టైము హయ్యర్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుంది. హయ్యర్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మనకు ఎగ్జాంపుల్, మనకు ప్రస్తుతం ఒక ₹1,00,000 జీతం ఉందనుకున్నాం ఎవరికొకరికి. ఆ ₹1,00,000 తను EMI రూపంలో ఒక 50,000 ఖర్చు పెడుతూ మిగతా 50,000 స్పెండ్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ రేట్లు హైగా ఉన్నప్పుడు ఆ 50,000 దగ్గర ఆయన 60,000 EMI కట్టాల్సి వస్తుంది. కాబట్టి తను స్పెండ్ చేసే అమౌంట్ తగ్గుతుంది. సో స్పెండింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో కంపెనీస్కి బిజినెస్ అప్పుడు తగ్గుతుంది. సో ఓవరాల్గా ఎర్నింగ్స్ తగ్గితే ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశాలు ఉండదో మార్కెట్లు పడతాయి అన్నమాట. ఇది దీని వెనుకలో ఉన్న బ్యాక్గ్రౌండ్. తర్వాత మనకు గురువారం నిన్న కూడా మనకు ఇంకొక డేటా వచ్చింది, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా. అది కొద్దిగా ఫేవరబుల్గా వచ్చింది. యాక్చువల్లీ మనకు వెడ్నెస్డే వచ్చిన డేటాకి మన SGX నిఫ్టీ దాదాపు 150 పాయింట్స్ డౌన్ అయితే చూపించింది. బట్ నిన్న వచ్చిన కొద్దిపాటి పాజిటివ్ డేటాతో అది మళ్ళీ ఒక 50 to 60 పాయింట్స్ రికవర్ అయ్యింది. ఓవరాల్గా ఓపెనింగ్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం మెగా బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాం ప్రస్తుతానికి. నా అంచనా ప్రకారము అప్ టు ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు నుంచి లేదా ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత వ్యూ చేంజ్ చేసుకోవచ్చు, కానీ అంతవరకు కూడా ఒకటే ట్రెండ్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బుల్లిష్ ట్రెండ్. ఎనీ డిప్ ఇన్ ద మార్కెట్ మనకు ఒక ఆపర్చునిటీగా తీసుకోవడం అనేది బెస్ట్. సో ఈరోజు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 15 minutes అయితే మార్కెట్కి టైం ఇవ్వండి. ప్రైస్ యాక్షన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ప్రైస్ యాక్షన్. ఇంట్రాడే ట్రేడింగ్లో, పొజిషనల్ ట్రేడింగ్లో మీకు ప్యాటర్న్స్ వర్కౌట్ అవుతాయి, ప్యాటర్న్స్ ఇంట్రాడేలో కూడా వర్కౌట్ అవుతాయి. బట్ ప్రైస్ యాక్షన్ అనేది సుప్రీం. ప్రైస్ యాక్షన్ని నేర్చుకోవాలి. ఒకవేళ ప్రైస్ యాక్షన్ గురించి ఎవరికైనా తెలియదంటే కామెంట్లో చెప్పండి, మనము దాని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తాం. డేటా అయితే చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ FIDA డేటా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ ఒక ఎక్స్పెక్టేషన్స్తో బిల్డ్ చేసుకునేది. కాబట్టి వీడి ఇంపార్టెన్స్ ఎప్పుడైనా న్యూస్ సంబంధించి, మేజర్ న్యూస్ సంబంధించి ఏదైనా మార్కెట్ని ఎఫెక్ట్ చేయబోతున్నప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ మాత్రం అంతగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి న్యూస్ సంబంధించిన రియాక్షన్స్ ఉన్న రోజుల్లో వీటి గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఎందుకనంటే వాళ్ళు CPI ఇన్ఫ్లేషన్ని ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో అలాగే వస్తుంది అనుకుంటే వాళ్ళు ఈ విధంగా బిల్డ్ చేసుకుంటారు. సో బెటర్ ఈరోజు స్కిప్ చేయడం అనేది బెటర్ అనిపిస్తుంది నాకు, అందుకే దీని గురించి డిస్కస్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఈ లెవెల్స్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే
నిఫ్టీలో సపోర్ట్ 22,750 దగ్గరనే ఉండిపోయింది. అలాగే రెసిస్టెన్స్ మాత్రం మనకు 1 మినిట్ ఇది చేంజ్ ఉన్నట్టుంది. ఓఏ చేంజ్ చూస్తాం. ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే 22,750 దగ్గర బోత్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 22,700, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 22,800. ఓకే, ఈ మధ్యలో కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయ్యాయి. వేరే బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 49,000 ఉంది. సో 49,000 అనేది కీ లెవెల్. అది బ్రేక్ అవ్వనంత వరకు బుల్లిష్గా చూడకూడదు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. బట్ మనమేమనుకుంటున్నాము, న్యూస్ ఇంపాక్ట్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నాయి. సో మనకు ఇమీడియట్ సపోర్టు దాని తర్వాత 48,800 దగ్గర ఉంది, 48,600 దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ని కింద బ్రేక్ చేస్తే మనకు 48,500 వరకు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 48,500 దగ్గర ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్, బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనం లాంగ్ తీసుకొని అప్ టు 49,000 మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఈరోజు న్యూస్ బేస్డ్ కాబట్టి ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ చేయాలి. ప్రైస్ యాక్షన్ని మీద ట్రేడ్ చేయడానికి కూడా ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్కి టైం ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ చార్ట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీటి గురించి మనం ఎంత డిస్కస్ చేసినా కూడా అల్టిమేట్లీ న్యూస్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు మేజర్గా మనం గెస్ట్ చేయకపోవడమే మంచిది. ప్రైస్ యాక్షన్ని బట్టి ట్రేడ్స్ తీసుకోవడం would be the బెటర్. నిన్నైతే మనకు ఫస్ట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 to 3 అవర్స్ సైడ్ వేస్లో ఉండి తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మనకు 48,760, 780 లెవెల్ వరకు రీచ్ అయ్యి అక్కడ నుంచి క్లోజ్ అయ్యడానికి బేరిష్ అయ్యింది. సో ఇక్కడ మనం చార్ట్లో చెప్పుకోదగ్గగా అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మనకు అల్టిమేట్గా నిన్న చేసిన హై బ్రేక్ అవ్వనంత వరకు అప్సైడ్ చూడొద్దండి. ఫ్రెష్ అప్సైడ్ అయితే వద్దు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ప్యాటర్న్. 49,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. నా అబ్జర్వేషన్ ప్రకారం 48,500, 48,500 to 49,000 మధ్యలో మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలపచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్గా ఒక ఎన్ఎస్సి సర్క్యులర్ రిలీజ్ అయింది. ఏమని, నిఫ్టీ సంబంధించిన ఆప్షన్ కాంట్రాక్ట్ సైజు 50 నుంచి 25కి తగ్గిందని, అలాగే ఫిన్ నిఫ్టీ సంబంధించిన ఆప్షన్ కాంట్రాక్ట్ సైజు 40 నుంచి 25కి తగ్గిందని చెప్పి. ఇన్ కేస్ దాని గురించి ఏమన్నా క్లారిటీ కావాలంటే నేను ఒక షార్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.